సమస్యలు ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం, వాటి పరిష్కారం కోసం కూడా మళ్ళీ కృషి చేయడం జరిగింది. మీరు చెప్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇదంతా ఒక ఎత్తు, మీరు మంచి ఎమ్మెల్యే, యంగ్స్టర్, జనాల్లోకి వెళ్తున్నారన్న మంచి పేరు ఎంత ఉందో, మీ ప్రత్యర్థులు మీ మీద చేసే ఆరోపణలు కావచ్చు, దుమ్మెత్తిపోసే అంశాలు కావచ్చు, అదే స్థాయిలో ఉన్నాయి. 50% మంచి అంటూ ఉంటే 50% మిమ్మల్ని ఉద్దేశించి చెడుగా వాళ్ళు చేస్తున్నారు. పర్టికులర్గా మీ బ్రదర్ విషయంలో జక్కంపూడి గణేష్ అంటే, జక్కంపూడి రాజా చాలా మంచివాడు, రాముడు లాంటివాడు, జక్కంపూడి గణేష్ లక్ష్మణుడు లాంటివాడు కాదు అంటూ ఉంటారు. ఏంటి బ్లేడ్ బ్యాచ్ గొడవ? జక్కంపూడి గణేష్ ఏదో బ్లేడ్ బ్యాచ్లు అంటారు, బ్లేడ్ బ్యాచ్ గొడవలు అంటారు. అంటే రాజకీయాల్లో చేతకాని దద్దమ్మలు కొంతమంది డైరెక్ట్గా ఫేస్ చేయలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి ఎంచుకుని దాన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్పితే మరొకటి కాదు. మిమ్మల్ని అనట్లేదు, యాక్చువల్లీ రాజా మంచివాడే, ఇదంతా కూడా ఏంటంటే గణేష్ విషయంలో మాత్రమే. ఆ క్వశ్చన్లోనే అర్థమవుతుంది కదండి, మీకు వచ్చిన ఇన్పుట్లోనే. రాజా మంచోడు, గణేష్ చెడ్డోడు అంటే ఇక్కడ రాజా వేరు, గణేష్ వేరు కాదు. ఇది అమ్మ, నేను, తమ్ముడు ముగ్గురు ఒక కాంబినేషన్. మేము ముగ్గురం కలిస్తేనే జక్కంపూడి అనేటువంటిది, అంతే తప్పితే రాజా వేరు గణేష్ వేరు అని కాదు. కాకపోతే ఒక అప్రోచ్ అనేటువంటిది నాది వేరేగా ఉండొచ్చు, గణేష్ వేరేగా ఉండొచ్చు. గణేష్ కొంచెం దూకుడుగా ఉంటుంది, కాస్త బాగా మాస్ ఇదిలో ఉంటుంది. నేను కొంచెం ఆలోచనతో కాస్త జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేయచ్చు. బట్ అదర్వైజ్ ఇవాళ చూస్తే ప్రజల్లోకి వెళ్ళి అడిగితే డెఫినెట్గా ఎవరికైనా కష్టం వస్తే, ఆపద వస్తే డెఫినెట్గా అక్కడ జక్కంపూడి గణేష్ ఉంటాడు. ఆవ భూముల కుంభకోణం మీ నియోజకవర్గంలోనే జరిగినట్టుంది. ఆ కుంభకోణంలో భూముల వ్యవహారానికి సంబంధించి మీ మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంటే మీ పార్టీ వాళ్ళు కొంతమంది చేసినట్టున్నారు ఆరోపణలు. అవి పుట్టించారా, నిజంగా కుంభకోణంలో మీ పాత్ర ఉందా అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఎన్నికల ముందు